వివిధ రకాల తగాదాల పరిష్కారానికి జ్యుడిషియల్ కోర్టులు ఉన్నట్టే విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విశాఖలో ఒక న్యాయస్థానం పనిచేస్తుందని రిటైర్డ్ జడ్జి బి సత్యనారాయణ అన్నారు. సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలు అనే అంశంపై నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సబ్బవరం ఈపీడీసీఎల్ సబ్స్టేషన్ 2 ఆవరణలో సహాయ ప్రాజెక్టు ఇంజనీర్లు అశోక్, వీరేంద్రలు గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యుత్ వినియోగదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలపై తమ దృష్టికి తీసుకొచ్చేందుకు 1912 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబర్కు వినియోగదారులు సమాచారం ఇస్తే ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని, లేని పక్షంలో తన వినియోగదారుల న్యాయస్థానానికి ఫిర్యాదు ఉత్తరం ద్వారా కానీ ల్యాండ్లైన్ సెల్ ఫోన్ల ద్వారా కానీ సమాచారం ఇస్తే తమ న్యాయస్థానం వెంటనే పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. అయితే ఈ న్యాయస్థానంలో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు అని మీడియా ప్రశ్నించగా జవాబిస్తూ జడ్జి సత్యనారాయణ విద్యుత్ బిల్లుల్లో అవకతవకలు, మీటర్లు పనిచేయకపోవడం, విద్యుత్ సరఫరా లోపాలు, గ్రామీణ స్థాయిలో లేదా పట్టణ స్థాయిలో విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల తీరుతన్నులపై కూడా ఫిర్యాదులు పంపవచ్చు అని పేర్కొన్నారు. ఇలాంటి న్యాయస్థానాలు 2005 నుంచి ప్రారంభమయ్యాయని, కానీ వీటి పని తీరుపై ప్రచారం లేకపోవడంతో అందరికీ తెలియడం లేదన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోరుతుందని, అందులో ఎలాంటి వారికైనా న్యాయం చేకూరుతుందని తెలియచెప్పే అందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలకు కలిపి విశాఖలో సీతమ్మధారలో ఈ న్యాయస్థానం పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ న్యాయస్థానానికి అందిన ఎన్ని కేసులు పరిష్కారమయ్యాయి అని ప్రశ్నించగా ఇప్పటి వరకు 8,900 ఫిర్యాదులు అందగా తాము 7,900 పైచిలుకు కేసులు పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. తమ కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే హైకోర్టును కూడా ఆశ్రయించే వీలుంటుందని సత్యనారాయణ ప్రకటించారు. లేదా రాష్ట్రం మొత్తం మీద వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విజయవాడలో కూడా ఉన్నత న్యాయస్థానం ఉంటుందని, అక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం 4 సభ్యులు కమిటీగా ఉండే ఈ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానంలో ఎవరికి ఫిర్యాదు చేసినా తీర్పులు సమానంగానే వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ వినియోగదారుల కోర్టు జడ్జి బి సత్యనారాయణ, ఆర్థిక సభ్యులు ఎం శ్రీనివాస్, సాంకేతిక సభ్యులు వి జనార్దన్ రావు, స్వతంత్ర సభ్యులు డాక్టర్ ఆర్ సురేంద్ర కుమార్, డిఈఎస్ రామకృష్ణ, సబ్బవరం సబ్ డివిజన్ ఏడీఈ నిరీక్షణ అంబేద్కర్, ఏఈలు బి వీరేంద్ర, డి అశోక్లు పాల్గొన్నారు. సో మేము నలుగురు ఉండి ఈ యొక్క నిర్ణయాలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఈ నలుగురిలో ఏ ఇద్దరున్నా కానీ క్వారం అనేటువంటిది క్వారం ఏర్పడుతుంది, ఆ యొక్క నిర్ణయాలు అనేటువంటిది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క విషయాలు చాలామంది తెలియక ఏదైనా సమస్య వస్తే లాయర్ గారి దగ్గరికి వెళ్ళడం, స్థానికంగా కోర్టుకు వెళ్ళడం, లేదా హైకోర్టుకో, లేదా హ్యూమన్ రైట్స్ కోర్టుకో, లేదా వేరే కన్జ్యూమర్ సంబంధించినటువంటి సివిల్ సప్లై సంబంధించినటువంటి కన్జ్యూమర్ కోర్టుగా వెళ్ళడం జరుగుతుంటుంది. సో అక్కడికి వెళ్ళే ముందు, వెళ్ళొద్దని మేము అంటలేదు, వెళ్ళే ముందు మాకు ఒకసారి మా యొక్క ఫారంలో కూడా మీ యొక్క కంప్లైంట్ ఇచ్చుకున్నట్టయితే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మేము కరెంట్ కన్జ్యూమర్ కోర్టు నుంచి వచ్చాం, విశాఖపట్నంలో ఉంటుంది. ఇక్కడ క్యాంప్ సబ్బవరంలో క్యాంప్ కోర్టు అనేది కండక్ట్ చేయడం జరిగింది. చాలామందికి తెలీదు కరెంట్ డిపార్ట్మెంట్లోనే కోర్టు ఉంటుందని. సో ఆ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ క్యాంప్ కోర్ట్స్ ద్వారా ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల కోర్టు అనేటువంటి దాని గురించి చెప్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులందరికీ తెలియజేసేది ఏంటంటే, విద్యుత్ సమస్య ఏదైనా ఉన్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్ అని ఉంటుంది 1912 1912. దీనికి కాల్ చేయాలి. కాల్ చేసి మీ సమస్య చెప్పుకోవాలి. సో కాల్ సెంటర్గా వెళ్తున్న కాల్ అనేటువంటిది వాళ్ళు సంబంధించిన అధికారులు వచ్చి మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తారు. ఒకవేళ కనుక పరిష్కారం కాకపోయినట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఇన్ పర్సన్ విశాఖపట్నంలో మా యొక్క కార్యాలయం ఉంటుంది, సీతమ్మధార, అక్కడ రావచ్చు. లేదంటే కనుక పోస్ట్ ద్వారా మా అడ్రస్కి మీరు ఉత్తర రూపంలో కనుక రాసినట్టయితే ఆ యొక్క లెటర్ మా దగ్గరకు వస్తుంది. మా అడ్రస్ చైర్పర్సన్ అవి కూడా చెప్తాం.
విద్యుత్ బిల్లులో ఉండే లోపాలు, విద్యుత్ తీగలో కేబుల్స్ కానీ మరమ్మతు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవటం కానీ అలాంటివి, తర్వాత మీటర్ కాలిపోవటం, వోల్టేజ్లో హెచ్చుతగ్గు రావటం, తర్వాత కొత్త సర్వీస్ కనెక్షన్ సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అదనపు లోడు ఏమైనా ఉన్నప్పుడు అలాంటి శాంక్షన్ కాకపోయినా, యజమాని పేరు మార్పిడి కానీ అలాంటివి ఉన్నా చేసి కన్జ్యూమర్స్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ నెంబర్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. ఎంప్లాయీస్ నుంచి కన్సర్న్ ఎంప్లాయీస్ నుంచి రికవరీ, శాలరీస్ నుంచి రికవరీ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఇంచుమించు మాకు 536 కంప్లైంట్లు వచ్చినవి. అవి ఇంచుమించు అన్నీ కూడా డిస్పోజల్ చేయడం జరిగింది. ప్రజెంట్ 122 కేసెస్ మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సో 60 రోజుల్లో మేము తీర్పు అనేటువంటి ఇచ్చేస్తాం. ఈ సేవలు ఎప్పటి నుంచి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు? చెప్తున్నాం, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నాయి. 2005 నుంచి స్టార్ట్ అయినాయి. ఉమ్మడి రాష్ట్రం మన బైఫర్కేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకు విశాఖపట్నంలో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది. గత ప్రభుత్వంలో అవేర్నెస్ లేకే జరుగుతుంది. అదే చెప్పి మేము అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంచుమించు మేము 2 సంవత్సరాలు నేను వచ్చి ఈ క్యాంపులు అనేటువంటిది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంచుమించు ఈ యొక్క క్యాంప్ కోర్ట్స్ కానీ ఇవి కానీ తీసుకున్నట్టయితే 21 నుంచి 276 క్యాంప్ కోర్టులు పెట్టామండి. అంటే ప్రతి జిల్లా వెళ్తాం, ప్రతి డివిజన్కి వెళ్తాం. సబ్ డివిజన్ లెవెల్లో సబ్వారం ఈరోజు వచ్చామన్నమాట. సో సర్కిల్స్ అయిపోయి, డివిజన్స్ అయిపోయి, మా యొక్క అడ్రస్కి ఉత్తర రూపంలో మీ సమస్య మాకు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు మేము కమ్యూనికేషన్ చేసామంటే డేటా కూడా మేము తీసుకొచ్చాం. ఇప్పటివరకు మాకు వచ్చిన కంప్లైంట్లు 8027 కంప్లైంట్లు వచ్చినాయి. ఇందులో 7905 కంప్లైంట్లు మేము అప్పటికే పరిష్కారం చేయడం జరిగింది. ఎప్పటి నుంచి? ఇది ఇంచుమించు 2005 నుంచి. 2005 అంటే 2015 నుంచి మనం లెక్కండి యాక్చువల్గా ఇది. ఈ ప్రస్తుతం మా దగ్గర 122 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 122 కేసులు పెండింగ్ ఉన్నాయి. అలాగే క్యాంప్ కోర్ట్స్ అవి కూడా ఎక్కువ కండక్ట్ చేస్తున్నాం మేము ప్రతి జిల్లాకి. మాకు శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు మాకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. దీనిలో